హలో గైస్, కార్తీక దీపం లాస్ట్ ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ తర్వాత ఎపిసోడ్ ఏం జరిగిందో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎపిసోడ్ 418లో ఏం జరిగింది అనేది అందరికీ తెలుసు. ఆ తర్వాత గౌతమ్ ఎలాంటి వాడు చెప్పి తన నిశ్చితార్థాన్ని జోష్నాని ఆపుకుంటుందని కార్తీక్ బాబు ప్లాన్ చేస్తాడు. కానీ జోష్న మాత్రం అందుకు రివర్స్గా ప్రవర్తిస్తూ ఉంటుంది. దీపతో నిజం చెప్పించాలని జోష్న ప్రయత్నిస్తే ఆ చివరి అవకాశం కూడా చేజారిపోతుంది. అప్పుడైనా జోష్న నిజం చెబుతుందని కార్తీక్ బాబు అనుకుంటాడు. కానీ చూసినా మాత్రం తన నోటితో నిజం చెప్పేందుకు అసలు ధైర్యం చేయదు. తనకు నిశ్చితార్థం చేసుకోవడం సమ్మతమేనని చెబుతుంది. తనకేం కాలేది అని, ఎలాంటి టెన్షన్ లేదని, ఎంగేజ్మెంట్కు తను రెడీగానే ఉన్నానని అందరి ముందు ఒప్పుకుంటుంది. నాతో కార్తీక్ బాబు, దీప షాక్ అవుతారు. గౌతమ్తో ఎంగేజ్మెంట్ రింగ్స్ మార్పించే సమయం దగ్గర పడుతూ ఉండడంతో దీప కంగారు పడుతుంది. ఎలాగైనా నిజం చెప్పి జోష్న జీవితాన్ని కాపాడాలి అని అనుకుంటుంది దీప. కానీ దీప నిజం చెప్పాలని ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ కార్తీక్ బాబు మాత్రం అడ్డుపడతాడు. ఇప్పుడు మనం నిజం చెప్పినా ఎవరు నమ్మరని అంటాడు. అదే సమయంలో శివనారాయణకు ఫోన్ రావడంతో బయటకు వెళ్తాడు. శివనారాయణ బయటికి వెళ్ళడంతో దశరథ్ కూడా వెనకాలే వెళ్తాడు. నేను వచ్చేలోపు ఎంగేజ్మెంట్ రింగ్స్ మార్పించండి అని, లేదంటే ముహూర్తం దాటిపోతుందని దశరథ అయ్యగారికి చెప్పి వెళ్ళిపోతాడు. ఇక పూజారైతే ఎంగేజ్మెంట్ రింగ్స్ని మార్పించేందుకు ఏర్పాట్లు చేస్తాడు. గౌతమ్ జోష్నా వేలికి ఉంగరం తొడగబోతూ ఉంటాడు. మరోవైపు దీప తన కళ్ళ ముందే ఇంత ఘోరం జరుగుతూ ఉంటే చూస్తూ మౌనంగా ఉండలేకపోతుంది. ఎవరు ఏమనుకున్నా నిజం చెబుతానని కార్తీక్ బాబుతో అంటుంది. కానీ కార్తీక్ బాబు ఇది సమయం కాదు, కాస్త వేచి ఉండు అని చెప్తాడు. దీప మాత్రం తన తల్లి గీసిన గీతను చెరిపోయినా సరే వీళ్ళు గౌతమ్ గురించి అందరికీ నిజం చెప్తారని పట్టుబడుతుంది. కాస్త ఓపిక పడితే నీకే విషయం తెలుస్తుందని కార్తీక్ బాబు అంటాడు. ఇక గౌతమ్ జోష్న వేలికి ఉంగరం తొడుగుతూ ఉంటే శివనారాయణ వచ్చి ఆపరా అని అంటాడు. దానితో అందరూ షాక్ అవుతారు. జోష్న వేలికి ఉంగరం తొడిగే గౌతమ్ కూడా ఆగిపోతాడు. ఏం జరిగిందని అందరూ ఆశ్చర్యపోయి చూస్తారు. ఇక శివనారాయణ ఉగ్రరూపంతో వచ్చి గౌతమ్ చంప చిల్లు మనిపిస్తాడు. తాతగారు ఎందుకు కొడుతున్నారని గౌతమ్ ప్రశ్నించడంతో మరో 2 తగిలిస్తాడు. నా తప్పు ఏంటని మళ్ళీ అడుగుతాడు. ఇక వెంటనే శివనారాయణ దశరథుని పిలుస్తాడు. నా మనవరాల జీవితంతో ఆడుకోవాలని చూస్తున్నావా అని ఫైర్ అవుతాడు. అమ్మాయిల జీవితంతో ఆడుకునే బెదవవి అని మండిపడతాడు. ఇంతకీ నేనేం తప్పు చేశానని ఇలా అంటున్నారని గౌతమ్ అడగడంతో దశరథకు చెప్పి దాసును తీసుకురమ్మని అంటాడు. ఇక దాసు వచ్చి ఫోన్లో అప్పటికే కాసి తీసిన వీడియోను గౌతమ్కు చూపిస్తాడు. గౌతమ్ అమ్మాయితో ఫ్లర్ట్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిపోతుంది. కానీ గౌతమ్ అప్పటికి కూడా నిజం ఒప్పుకోడు. ఇది నా వీడియో కాదని వాదిస్తాడు. ఎవరో కావాలని మార్పింగ్ చేసి ఏఐ ద్వారా ఈ వీడియోని క్రియేట్ చేశారని చెప్తాడు. ఈ రోజుల్లో ఇవన్నీ సర్వసాధారణం అయిపోయాయని అంటాడు. అయినా నేనే తప్పు చేశానని చెప్పడానికి ప్రత్యక్ష సాక్ష్యం ఏదైనా ఉందా అని తిరిగి శివనారాయణ ప్రశ్నిస్తాడు. దానితో శివనారాయణ వెంటనే గౌతమ్ ఇంట్లో పని మనిషిగా చేసిన రమ్యను పిలిపిస్తాడు. ఆమె నిండు గర్భవతిగా ఉంటుంది. గతంలో రమ్యను చూపించి దీప గౌతమ్ చెడ్డవాడని చెప్పిన విషయాన్ని అందరూ గుర్తు చేసుకుంటారు. ఇక రమ్మని చూడగానే గౌతమ్ గుండె జారిపోతుంది. ఆ అమ్మాయి కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి నువ్వే అని అనడంతో నోట మాట జారిపోతుంది. కాదని చెప్పే ధైర్యం ఉందా? ఒకవేళ అలా చెబితే DNA టెస్టుకు సిద్ధమేనా అని గౌతమ్ను ప్రశ్నిస్తాడు శివనారాయణ. దానితో గౌతమ్ మౌనంగా ఉండిపోతాడు. ఇప్పుడు ఏది మాట్లాడినా తనదే తప్పు అవుతుందని అనుకుంటాడు. నేను ఎవరికీ నా నిజాయితీని రుజువు చేసుకోవాల్సిన అవసరం లేదని అంటాడు గౌతమ్. అసలు నాకు పెళ్ళే వద్దని, నన్ను ఇంతలో అవమానించిన మిమ్మల్ని అసలు వదిలిపెట్టనని అంటాడు. దానితో శివనారాయణ, దశరథ, సుమిత్ర మళ్ళీ గౌతమ్ చంపలు వాయిస్తారు. ఇక గౌతమ్ నన్ను వాయించే ముందే మీ కూతురు చంపలు కూడా వాయించమని అంటాడు. జోష్న పెద్ద కుట్ర చేసిందని అంటాడు. దీపపై తనతో దాడి చేయించింది జోష్న అనే విషయాన్ని చెప్పాలని అనుకుంటాడు. కానీ చెప్పబోతుంటే కార్తీక్ బాబు అడ్డుకుంటాడు. ఇక చేసేదేమీ లేదు. గౌతమ్ ఇంటి నుంచి వెళ్ళిపోతాడు. జోష్న నిశ్చితార్థం మళ్ళీ ఆగిపోవడంతో సుమిత్ర తట్టుకోలేకపోతుంది. కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. వెంటనే ఆసుపత్రిలో చేర్పిస్తారు. ప్రమాదమేమీ లేదని వైద్యులు చెప్పడంతో ఊపిరి పీల్చుకుంటారు అందరూ. ఈ విషయాన్ని కార్తీక్ బాబు దీపా కాంచనకు కూడా తెలియజేస్తారు. కాంచన కంగారు పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వేచి ఉండాల్సిందే. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ 108 టీవీ ఎంటర్టైన్మెంట్.